వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పీజీఆర్ఎస్ లో అర్జీలను స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. కట్టపై జరుగుతున్న తార్ రోడ్డు పనులు. నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కరించాలి. గ్రీవెన్స్ లో తహసీల్దార్ రాము. వార్తలోని వివరాలు. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సదుం మండలం నడిగడ్డ గ్రామంలో సోమవారం పర్యటించారు. గ్రామస్తులు ఆయన దృష్టికి సమస్యలను తీసుకురాగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని మొలకలదిన్ని గ్రామంలో 15.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి, కొత్త పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన రాయితీలు, సబ్సిడీలు, బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీలు, పవర్ సబ్సిడీలు వంటి అంశాలపై సమగ్ర సమాచార పత్రాలను ప్రజలకు పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆ సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పొంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలోని మసీదుకు పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని ఆ ప్రాంత ముస్లిం మైనార్టీలు కోరారు. అంజమన్ తరఫున సెక్రటరీ ఇబ్రహీం, ఆ ప్రాంత వాసులు తహసీల్దార్ రామును సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. 33 ఏళ్లుగా మసీద్ ఏ మహమ్మదీయా అనే మసీదు ఉందని చెప్పారు. మసీదు ఇమాం మరియు మౌజన్ వేతనం కొరకు వక్ఫ్ బోర్డు పత్రం అడిగిందని, తమ మసీదు పేరిట పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో షామీర్ లాల్, నూర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా పొంగనూరు పట్టణంలో చాలా పాత మసీదు భగత్ సింగ్ కాలనీ మసీదు, సుమారు 33 నుంచి 35 ఏళ్ళు ముందు నుంచి మసీదు ఉంది. ఒక్కసారి పొంగనూరులో వరదల వల్ల దాంట్లో ఉండే డాక్యుమెంట్స్, పట్టాలు, కొన్ని బుక్లు వెళ్ళిపోవడం జరిగింది. ఈ సమస్యను మన గౌరవనీయులైన పొంగనూరు ఇన్ఛార్జ్ వర్యులు చెల్లాబొబ్బన్న గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ ఆ మసీదుకి, పాత మసీదు ఏతుందో అట్లా యాజ్ ఇట్ ఈస్గా దానికి ఒక పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పినారు. మేము మన షామీరు, మన నూర్ భాయ్, మసీద్ ముత్తలీలు, పెద్దోళ్ళు అందరూ వచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్పందించి వెంటనే తక్షణమే పట్టా మంజూరు చేస్తామని హామీ ఇచ్చినారు. దీనికోసం మేము ప్రభుత్వ అధికారులకు
నియోజకవర్గ ఇన్ఛార్జీలు చెల్లాబాబన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎట్టకేలకు పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే రహదారి పుంగమ్మ చెరువు కట్టపై పనులను అధికారులు ప్రారంభించారు. తారు వేసే పనులు జరుగుతున్నాయి. గత 4 నెలలుగా రోడ్డును మరమ్మతులు చేయకపోవడంతో వాహనాల రాకపోకలతో దుమ్మురేగి పట్టణంలోని ఇండ్లపై పడుతోందని, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఇటీవల కేసీటీవీలో వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఆర్ఎన్బి అధికారులు స్పందించి చెరువు కట్టపై తారు రోడ్డు పనులు చేపట్టారు. కాగా అరవపల్లి రోడ్డు నుంచి రోడ్డును మరమ్మతుల పేరుతో పెరికివేశారు. కేసీటీవీ వార్తా కథనంతో ప్రజలు చైతన్యవంతులై ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టారు. ప్రస్తుతం పనులు చెరువు కట్టపైనే చేసి ఆపివేస్తారా లేక అరవపల్లి వరకు పూర్తి చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. రోడ్డు మరమ్మతులపై సకాలంలో స్పందించిన కేసీటీవీ వార్తా కథనానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మండలం గోపిశెట్టిపల్లి రైతులు అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ కళ్యాణిని కలిశారు. మదనపల్లిలో సోమవారం జరిగిన గ్రీవెన్స్లో విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు ఆధ్వర్యంలో రైతులు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పెప్పర్ మోషన్ బస్సుల కంపెనీకి భూములు కేటాయించడానికి సర్వే చేస్తున్నారని చెప్పారు. 135 కుటుంబాలు ఆ భూముల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. చర్యలు తీసుకుని వారి భూములను భూసేకరణ నుంచి మినహాయించాలని కోరారు. ఎందుకంటే మెయిన్ 150 కుటుంబాలు పడుతూ ఉండేది కేవలం పక్కల పైన. ఆ భూములు వదిలేస్తే మాకు ఇంక వేరే ఇదే లేదు. ఒక కుటుంబానికి 1 ఎకరా 2 ఎకరా అట్లా ఉండేది ఇవ్వడం అక్కడ. అందుకనేసి మా భూములు మాకు వదిలేసి వేరే భూముల్లో మాకు ఆధార్ అదే మేడం. మా భూములు అది వదిలేస్తే మాకు అప్పుడైతే వాళ్ళు ఎవరు రాలేదు. ఇప్పుడు మళ్ళీ మా భూములు మేము ఇచ్చిపెట్టి మేము బాగా ఉండేది. మా భూమి పోతే మేము బాగా ఉండము కూడా ఉండము. మా భూములు మాకు కావాలి. ఇది గోపిశెట్టిపల్లి మేలుందొడ్డి పంచాయతీలో ఉండే గోపిశెట్టిపల్లి తీవ్ర భూమి సమస్య. గత ప్రభుత్వము ఎంత నిరసన తెలిపినా ఆత్మహత్యలకు పాల్పడినా 2023 అక్టోబర్లో ఒక జీవో ఇచ్చింది. పెప్పర్ కంపెనీకి 800 ఎకరాలు ఇస్తూ వాళ్ళకి భూమిని దారాదత్తం చేసింది. కానీ ఈ 150 ఫ్యామిలీలు ఒక 150 ఎకరాల్లో పచ్చని పొలాలు, కర్బూజ అయితేనేమి, వంకాయలైతేనేమి, ములగడ్డలైతేనేమి, మిరపైతేనేమి, కొత్తిమీర అయితేనేమి పండించుకొని దాని మీదే బతుకుతున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా పెప్పర్ కంపెనీకి 800 ఎకరాలు దారాదత్తం చేసింది గత ప్రభుత్వము. దానిని అమెండ్మెంట్ చేసి ఈ 150 ఎకరాలు చేసి కంపెనీ పెట్టండి. ఆ పక్కన 400 ఎకరాల బీడు భూమి ఉంది, ఆ భూమిని ఇవ్వండి, పంటను పొలాలను ఎందుకు ఇస్తారని మా గోపిశెట్టి పిల్లలు గత దినము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము.
ఇప్పుడు శాంతియుతంగా కలెక్టర్ గారికి మా విషయం తెలిపాము. సార్ స్పందించి గవర్నమెంట్కి పంపుతామని చెప్పారు. కాబట్టి మీరు కూడా మాకు సహాయ సహకారాలు చేసి ఈ 150 మంది ప్రాణాలను కాపాడాలని మీరంతా మాకు హెల్ప్ చేయాలని జ్యేష్ఠ సోమవారం సందర్భంగా పొంగనూరులోని శివాలయాల్లో విశేష పూజలు జరిగాయి. మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ బోకనంజుండేశ్వర స్వామివారి ఆలయం, పుష్కరిణి సమీపాన గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, న్యూ బైపాస్ మరిమాకులపల్లి సమీపంలోని సోమేశ్వర స్వామివారి ఆలయాల్లో రుద్ర నమ్మక చమ్మకాల మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం స్వామివారికి నవరత్నాల కిరీటాన్ని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ధారయామే చామణం విలయామే నృత్యం దర్శయామే గీతమాశ్రావయామే వాద్యం ఘోషయామే అంధోర్కారం సమర్పయామే అష్టారం సమర్పయామే గజారం సమర్పయామే రతారం సమర్పయామే సమస్తరాజోపచార అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమః పురుషాయ విద్మహే మహాదేవ. లక్ష్మీకాంతం కమలనయనం యో బుద్ధానందే విష్ణుం సర్వలోకైకనాథం శ్రీ ప్రసన్న పార్వతీ దేవి సమేత సోమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనం సమర్పయామి. గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం చ గాతదేశం చన్నో హస్తద్విపదే తం చతుష్టపదే. ఓం శాంతి శాంతి శాంతి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకబంధనాత్ మనుష్యోన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన. అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ. విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. టీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను వేగంగా లబ్ధిదారు సంతృప్తి స్థాయిని పెంచేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కృష్ణానాయక్, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి, ఏఓ వాసుదేవన్ తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే రోహిణి కార్తె ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీ సోమవారం నాడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా బగబగ మండనున్నాయి. రోహిణి కార్తె వస్తే రోళ్లు పగులుతాయా? వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే రోహిణి కార్తెలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడడం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు రోహిణి కార్తెల్లో రోళ్లు పగులుతాయి అనే సామెతను వాడుకలోకి తెచ్చారు. వ్యవసాయ పంచాంగం ఏరువక ప్రారంభం. సూర్యుడు ఈ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతో కార్తెగా పిలుస్తారు. ఏడాదికి మొత్తం 27 కార్తెలు ఉంటాయి. రోహిణి కార్తె ముగియగానే జూన్ 9 నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే తొలకరి జల్లులు కురుస్తాయి. దీనిని బేస్ చేసుకుని రైతులు తమ పొలాల్లో ఏరువాక పనులను ముమ్మరం చేస్తారు. ఈ పక్షం రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొన్ని నియమాలను సూచించారు. రోహిణి కార్తె సమయంలో ఎలాంటి శుభకార్యాలు లేదా కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4:30 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకపోవడం ఉత్తమం. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం మరియు శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డిలు అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని, గ్రీవెన్స్ పై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను గడువులోపు అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని తహసీల్దార్ రాము సిబ్బందికి సూచించారు. పుంగనూరులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ రకాల సమస్యలతో కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు సమస్యలకు పరిష్కారం చూపాలని తహసీల్దార్ సూచించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో 20 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పీజీఆర్ఎస్లో అర్జీలను స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. తుంగమ్మ కట్టపై జరుగుతున్న తార్ రోడ్డు పనులు.
సమస్యలు పరిష్కరించాలి. గ్రీవెన్స్లో తహసీల్దార్ రాము. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.